అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయం ముట్టడికి తారక అభిమానులు పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే దగ్గుబాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్న ఫ్యాన్స్ ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయం ముట్టడికి తారక అభిమానులు పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే దగ్గుబాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్న ఫ్యాన్స్ ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంపు కార్యాలయం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సంబంధ అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తామని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ ని దూషించిన ఘటనలో ఏదైతే ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అదే ప్రారంభంలోనే ఆడియో బయటకు వచ్చిన నేపథ్యంలో తనది కాదని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అట్లా కాకుండా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి, తనకు సంబంధం లేదని కూడా చెప్పాలని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను దూషించిన వ్యక్తిని వదలబోమని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే 2 రోజులు గడువిస్తూ గతంలో ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చే నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి వస్తున్న పరిస్థితి కొద్దిసేపు క్రితమే ఉద్రిక్తంగా కూడా మారింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితుల్లో దారితీసింది. పోలీసులు అందరూ కూడా ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.